కరోనా తర్వాత కావచ్చు, ఈ మారిన ఆధునిక శైలితో కావచ్చు, అంటే మీరు అంతకుముందున్న కంటే ఇప్పుడేమైనా కొత్త కేసులు గాని, కొత్త సమస్యలేమైనా చూస్తున్నారా అసలు మీరు? కరోనా తర్వాత డెఫినెట్‌గా కొద్ది రోజుల వరకు చాలా వరకు బికాస్ ఆఫ్ క్లెన్లీనెస్, పేషెంట్ అవేర్‌నెస్ వ్యాధులు తగ్గినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ సేమ్ ముందులాగా అయిపోయింది. కరోనా తర్వాత పేషెంట్ యాంగ్జైటీ ఎక్కువైంది. మేబీ లాట్ ఆఫ్ యూట్యూబ్ చూడడం వల్ల గాని, అక్కడేదో వ్యాక్సిన్ వల్ల ఇట్లయింది, కరోనా వల్ల ఇట్లయింది అని కొంచెం గూడా అంటే ఏదైనా హార్ట్ పెయిన్ వస్తే చిన్న చిన్న వాళ్ళు కూడా హార్ట్ టెస్ట్‌లు చేసుకోవడము, కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేసుకొని ఇట్లాంటివన్నీ అవేర్‌నెస్ ఎక్కువ డెఫినిట్‌గా అయింది. బికాజ్ చాలా మంది కరోనాతో ఇట్లా కాంప్లికేషన్స్ వచ్చినాయి, ఇట్లా చనిపోయినారు. చాలా న్యూస్ వల్ల కూడా చాలామంది తొందరగా టెస్ట్‌లు చేపించుకొని హాస్పిటల్‌కి వచ్చే వాళ్ళు కూడా సంఖ్య ఎక్కువైందని అనిపిస్తుంది పోస్ట్ కరోనా. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.